హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అయితే చాలా బ్యూటిఫుల్ ప్రదేశాలే తిరిగి చూశాను. పూర్తిగా చూడండి వీడియో. హలో అండి, నేనైతే ఉన్నాను ఈరోజు ఈ ప్లేస్లో. ఒక పండుగ వాతావరణం ఈరోజు. ఈ పూజా సామాగ్రితో ఇక్కడ ఒక ప్లేస్కి అయితే వచ్చాను. పూజా సామాగ్రి ఏంటంటే ఈ ప్లేస్కి వచ్చినందుకు తీసుకువెళ్ళాలి కదా, అందుకని చాలా హ్యాపీగా ఉంది ఈ ప్లేస్కి అయితే వచ్చినందుకు. ఇక అక్కడ ఉంది ఎంట్రీ, అక్కడికి వెళ్ళి చూద్దాం. మ్యాస్ట్రో అయితే అక్కడ పార్కింగ్లో ఉంది. ఇక్కడెక్కడో టికెట్ తీసుకొని వెళ్ళాలంట, మరి ఎక్కడో తీసుకొని వెళ్ళిపోదాం. మాలిని ధాన్ కాంప్లెక్స్. ఐ లవ్ మాలిని. మాలిని ధాన్ అదండి. ఎంట్రీకి అయితే వచ్చేసామండి. ఈ విధంగా ఉంది. ఇంకా తీసుకున్నాం ఈ పూజా సామాగ్రి. 20 రూపీస్ ఎంట్రీ టికెట్. ఇవి తీసుకొని ఎక్కడికి వెళ్ళాలో ఏమో తెలియదు, వెళ్తూ ఉండడమే. అదే ఇక్కడైతే బాగానే ఉంది మొత్తం ఈ ఎంట్రీ ఇదంతా. మరి లోపలికి ఇలా వెళ్తూ ఉన్నానండి. నిజంగా చాలా కూల్గా ఉంది ప్లేస్ అయితే, మొత్తం నేచర్ మధ్యనే. ఇలా అవి తీసుకొని ఆ ప్రదేశం నుంచి వెళ్తూ ఉన్నాను. ఈరోజైతే ఒక ఫెస్టివల్ అండి, అందుకని ఈ ప్లేస్కి వచ్చాను కదా అని చెప్పి ఏదో అందరూ తీసుకువెళ్తున్నారని నేను తీసుకువెళ్తున్నాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే, చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంది ఎక్కే ప్రదేశం. చాలా సంతోషం. ఒక ఫెస్టివల్ రోజున ఒక ఫేవరెట్ ప్లేస్ అయిన ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఒక అంటే ఈ విధంగా ఉంది. మరి ఎటు వెళ్ళాలో ఏంటో తెలియదు. ఈ చెప్పులు ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. ఇదిగో అది అండి ఈ ప్లేస్ అంటే. మొత్తం మానిని ధాన్. ఇది రుక్మిణి ధాన పైన ఉంది. ఆ పైకి గడ వెళ్దాం. ఉన్నారంతా ఎవరి పాటికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. మరి ఇవి ఎక్కడ పెట్టాలో ఏంటో తెలియదు అసలుకి. ఈ ప్రదేశానికి వచ్చానండి. లోపలికి వస్తుంటే చాలా సూపర్గా కనిపించింది అసలుకి. ఇలాంటి ఒక ప్రదేశంలో ఉన్నందుకు నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడైతే కిందికి వెళ్ళి చూసే ప్రదేశం ఉంది. కనిపించారు ఇక్కడ మన తెలుగువారు. ఈ పండుగ వేళ వీళ్ళతో నిజంగా పండుగ శుభాకాంక్షలు తెలపడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇక్కడ ఈ ప్లేస్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. గుడి అయినా కానీ మొత్తం అంతా మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి ఇక్కడ తీయచ్చో తీయకూడదో తెలియదు వీడియో అసలుకి. ఇలా అదిగో వాళ్ళే తెలుగువారు. నిజంగా వాళ్ళని కలుస్తాను కిందికి వెళ్ళి. అలా అండి, నిజంగా చాలా సంతోషం. ఇక కిందికి వెళ్ళి ఆ కింద ప్రదేశాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఈ దీపారాధన చేసి అగరబత్తీలు వెలిగించేసి అక్కడ ఈ నందీశ్వరుడు విగ్రహం. ఇక ఇటు వెళ్దాం ఇటు పక్క ప్రదేశాలకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడైతే. గుడి గోపురం కూడా చాలా బాగుంది. వారు వీళ్ళే. నీ పేరేంటి? ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా? వైజాగ్. జయరాము, ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి వీళ్ళని కలవడం. ఉంది వీళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉంది. నిజంగా ఇక్కడ కట్టడాలు చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి.
ఈ రాళ్ళని చెక్కిన విధానం అయితే కానీ ఈ విధంగా చాలా అంటే చాలా వెళ్తూ ఉన్నానండి. మరి పైకి వెళ్తున్నానో బయటికి వెళ్తున్నానో తెలియదు. రుక్మిణి ధామ్ అన్నారు. ఇక్కడ ఎక్కడ బోర్డులు కూడా లేవు, సైనింగ్ బోర్డులు కూడా అసలుకి. ఇది ఏందో మ్యాప్ చూపిస్తూ ఉంది. ఇక్కడ పైన గుడి గంటలు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూద్దాం. నా దగ్గర ఉన్న ఈ దారపుంటని దీని చుట్టూ అయితే చుట్టేసాను. ఈ ప్రదేశం ఉన్నాను. ఇక ఈ రుక్మిణి మాత టెంపుల్ అయితే అక్కడ ఉంది. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గానే ఉంది, చాలా కూల్గా. మరి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి వద్దాం. టెంపుల్ అంటే ఇదేనండి, శ్రీకృష్ణ రుక్మిణి మాత. ఈరోజు ఈ కొండల మధ్యన ఈ ప్రదేశానికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక అంతేనండి. ఇక ఇక్కడి నుంచి కిందికి వెళ్ళి బయలుదేరడమే. ఇక అయిపోయిందండి. ఆ మాలిని ధాను రుక్మిణి టెంపుల్ చూసుకోవడం అయిపోయింది. ఇక వచ్చిన దారిని మళ్ళీ ఒక 20 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి తేజ్పూర్ వైపు వెళ్తూ ఉండడమే. అంతేనండి. మధ్యలో ఎక్కడన్నా లంచ్ చేసేసి వెళ్ళిపోవాలి. బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు లేదు, లంచ్ గట్టిగానే తినేసి వెళ్ళడమే. వచ్చిన దారిలో ఇది ఒక చిల్డ్రన్ పార్కు. ఉన్న ఏనుగు బొమ్మ, రైనో బొమ్మ, కంగారు అన్ని బొమ్మలే ఉన్నాయి. నిజామిటి ఎక్కడ ఉంటాయో. ఇక్కడ ఏదో ఊర్లోకి అయితే వచ్చినామండి. ఊరి పేరు ఇంతకుముందే చదివినా కానీ గుర్తుకు లేదు. ఇక ఈ ఊర్లోని వాళ్ళ స్టే. మరి ఎక్కడో వెతుక్కోవాలి. ఇదైతే పెద్ద టౌన్గానే ఉంది. బస్ స్టాండ్ ఉంది అంటే ఇది పెద్ద టౌనే. పెద్ద పెద్ద కాంప్లెక్స్లే ఉన్నాయి ఇక్కడ, హోటల్స్ అన్నీ ఉంటాయి. మరి మనకు ఇవాళ ఉచిత ఆశ్రయం అంటే అది ఎక్కడైనా వెతుక్కోవాలి. మరి ఎక్కడ ఆ ప్రదేశము చూద్దామండి. ఇంకా ముందుకు వెళ్ళేసి అడుగుదాం ఎవరినో. మెట్రో అయితే అక్కడ ఉందండి. నేనైతే వచ్చాను. ఈ ప్రదేశానికి ఎందుకు అంటే జై శ్రీరామ్, అందుకేనండి. జై శ్రీరామే. మళ్ళీ అడుగుదాం ఎవరినన్నా వెళ్ళి ఇక్కడ ఉండొచ్చా ఉండకూడదా అని. జై శ్రీరామ్.
ఇక ఇక్కడేనండి వాళ్ళ ఆశ్రయం కల్పించిన ఈ పూజారులకైతే చాలా ధన్యవాదాలు.